హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు అజ్ఐఎం గార్డెన్. సమ్మర్ వచ్చేసింది కదా, మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకు ఉంటే చాలా హెల్దీగా అనేవి మన మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ఎంతవరకు మనము సాలిడ్ రూపంలో అనేవి మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పటి నుంచి మనము లిక్విడ్ ఫామ్లో అనేది ఫెర్టిలైజర్స్ అనేవి తయారు చేసుకుని 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇస్తూ ఉండాలండి. నేను ఎక్కువగా ఏం చేస్తూ ఉంటానంటే బియ్యం కడిగిన వాటర్, తర్వాత ఏంటంటే ఉల్లిపాయలతో చేసిన వాటర్, తర్వాత మనం పేడతో చేసింది, తర్వాత పిడకలు పెట్టుకున్న తర్వాత లిక్విడ్ ఫామ్లో చేసి ఇంతవరకు చూపించాను కదా. ఈరోజు ఏంటంటే మన ఇంట్లో వరిపొట్టు ఉంటుంది కదండి, ధాన్యం ఆడిస్తాం కదా, ఆ వరిపొట్టు అనమాట ఇది. ధాన్యం ఆడించిన తర్వాత బియ్యం వేరేగా, వరిపొట్టు అనేది వేరేగా ఉంటుంది కదా. ఆ వరిపొట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే ఈ వరిపొట్టును అనేది పిలుస్తారండి. ఒకరు తౌడు అంటారు, ఒకరు వరిపొట్టు అంటారు, ఒకరు చిట్టు అనేది పిలుస్తారు. ఈ తౌడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అంటే, బియ్యం కడిగిన వాటర్లో ఏవైతే పోషకాలు అనేవి ఉంటాయో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్లో బియ్యం కడిగిన వాటర్లో ఉండే పోషకాలకి 10 రెట్లు అనేవి ఇప్పుడు మనం తయారు చేసి మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్స్లో 10 రెట్లు అధికంగా పోషకాలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఈ తౌడుని చూసారా, ఈ తౌడుని మనం కోకోపిట్ అయితే ఏ విధంగా మొక్కలకు అనేది మనం ఇచ్చుకుంటూ ఉంటామో, ఆ కోకోపిట్ ప్లేస్లో ఈ తౌడు అనేది మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. మనకి కంటైనర్ అనేది తేలికగా ఉండాలనేసి అంటే ఎక్కువగా కోకోపిట్ అనేది వాడుతూ ఉంటాం కదా, ఆ కోకోపిట్కి బదులుగా ఈ వరిపొట్టు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. కోకోపిట్ని ఎలాగైతే వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు మనము మొక్కలకు అనేది ఇచ్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఈ వరిపొట్టును కూడా మనం వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని శుభ్రంగా చేతులతో వాటర్ పోయేంత వరకు పిండుకొని ఈ వరిపొట్టుని ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు మొక్కలకి కనుక ఇచ్చుకున్నామంటే దానివల్ల మన మొక్కకి పోషకాలు అనేవి అందుతాయండి. బియ్యం కడిగిన వాటర్లో ఏవైతే పోషకాలు అనేవి ఉన్నాయో అదే పోషకాలు అనేవి ఈ ఫెర్టిలైజర్స్లో ఉంటాయి. అంటే మినరల్స్, విటమిన్స్, కాల్షియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్స్లో ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినవి వరిపొట్టు, నీమ్ పౌడర్, బియ్యం కడిగిన వాటర్, నార్మల్ వాటర్ అండి. వరిపొట్టు అనేది బియ్యం కడిగిన వాటర్లో అనేది డైల్యూట్ చేయాలి. నేను నైట్ బియ్యం కడిగిన వాటర్, మార్నింగ్ బియ్యం కడిగిన వాటర్ కలిపి తీసుకున్నానండి. మీ దగ్గర ఎక్కువ వాటర్ ఉంటే మంచిది, తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర మేము కొంచెమే కాబట్టి మా దగ్గర కొంచెమే ఉంది బియ్యం కడిగిన వాటర్, అందువల్ల నైట్ది అండ్ మార్నింగ్ది కలిసి నేను బియ్యం కడిగిన వాటర్ అనేది కరెక్ట్గా 2 లీటర్లు అనేది తీసుకున్నాను. 1 లీటర్ బియ్యం కడిగిన వాటర్కి 1 పిడికుడు వరిపొట్టు అనేది తీసుకోండి. 2 లీటర్ల బియ్యం కడిగిన వాటర్ అనేది నేను వేసాను కాబట్టి 2 పిడికిళ్ళు వరిపొట్టు అనేది వేసి ఆ వరిపొట్టు ఆ వాటర్లో బాగా కలిసేంత వరకు మనం చేతితో శుభ్రంగా కలుపుకోవాలండి. ఇంతకుముందు చెప్పాను కదండి, బియ్యం కడిగిన వాటర్లో ఏవైతే విటమిన్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం అనేది ఉంటుందో ఈ వరిపొట్టుతో తయారు చేసిన ఫెర్టిలైజర్లో సేమ్ అవే పోషకాలు అనేవి ఉంటాయండి. కాకపోతే ఏంటంటే బియ్యం కడిగిన వాటర్లో కంటే 10 రెట్లు పోషకాలు అనేవి అధికంగా ఈ ఫెర్టిలైజర్లో మనకి ఉంటాయి. ఇప్పుడు ఫంగస్ గట్ట చాలా తెగుళ్ళు గట్ట వస్తున్నాయి కదండి, ఆ తెగుళ్ళను నివారించడానికి ఈ వరిపొట్టు కలిపిన ఫెర్టిలైజర్లో మనం 1 లీటర్ నార్మల్ వాటర్లో 1 పిడికడు నీమ్ పౌడర్ అనేది కలుపుకొని ఆ వాటర్ని ఈ వరిపొట్టులో మనము డైల్యూట్ చేస్తామండి 2 డేస్ అయిన తర్వాత. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనేసి అంటే 1 లీటర్ నార్మల్ వాటర్కి 1 పిడికడు నీమ్ పౌడర్ని అందులో వేసి ఆ నీమ్ పౌడర్ అనేది శుభ్రంగా కలిసేటట్టు మనం చేత్తో అయితే కలుపుకుంటున్నాము. మొత్తం అంతా కలిసిపోవాలండి. తర్వాత మనం కప్పు అనేది పెట్టేసి నీడలో పెట్టుకోవాలి. ఒక 24 అవర్స్ తర్వాత ఒక కర్ర సహాయంతో లేదా మన చేత్తో అయినా సరే
24 అవర్స్ తర్వాత మనము ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకున్న తర్వాత 2 డేస్కి మనకి నీమ్ పౌడర్ అనేది ఫర్మెంటేషన్ అవుతుంది. 2 డేస్కి ఈ వరిపట్టుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేది కూడా మనకి ఫర్మెంటేషన్ అవుతుంది. కప్ అనేది టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా పెట్టుకొని ఎండ తగలని ప్రదేశంలో నీడలో మాత్రమే పెట్టుకోవాలండి కరెక్ట్గా 2 డేస్. తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా వేరేగా ఫెర్టిలైజర్స్ అనేవి, ఈ రెండింటిని ఇప్పుడు కలుపుకుందామండి. ఇది కరెక్ట్గా 2 డేస్ అయితే ఫర్మెంటేషన్ అయ్యింది. ఇలాంటి కంటైనర్ ఏదైనా తీసుకోండి. ఫర్మెంటేషన్ అయిన 2 డేస్కి చూసారా ఎలా ఉందో. ఈ తౌడులో తీపి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫంగస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. అందువల్ల ఏం చేస్తాము అనేసి అంటే 1 లీటర్ వాటర్లో పిడికెడు నీమ్ పౌడర్ని వేసుకున్నాం కదా, ఈ వాటర్ని కూడా ఇందులో కలుపుకుందాం. అప్పుడు ఫంగస్ ఏమీ రాదండి. మొక్కలకి హెల్దీ అండ్ ఎటువంటి తెగుళ్ళు కూడా రావు. అండ్ మనకి ఇందులో ఉన్న పోషకాలు మన మొక్కలకి అందుతాయి కూడా. ఈ రెండింటిని 2 డేస్ అయితే మనము ఫర్మెంటేషన్ చేసుకున్నామండి. ఈ 2 డేస్ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత వేరేగా మనము ఫర్మెంటేషన్ అయితే చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా అయితే మన మొక్కలకి ఇవ్వకూడదండి. ఏదైనా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వచ్చే లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ వాటర్లో మనం డైల్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇది బకెట్ వాటర్ అంటే 15 లీటర్స్ ఉంటుంది. 15 లీటర్స్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. దీనికి ఇది కరెక్ట్గా ఈ జగ్గు 1 లీటర్ అండి. కరెక్ట్గా చూడండి, ఇంత పెద్ద బకెట్కి 1 లీటర్ వాటర్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని మన మొక్కలకి పోసుకోవడమేనండి. ఇది మళ్ళీ ఈ రోజు ఇచ్చాం కదా, మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాటర్ని మన మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు. మన ప్రూనింగ్ చేసాం కదా, ప్రూనింగ్ చేసిన తర్వాత మరువం అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది మందార చెట్టు అండి, తెల్ల మందారం. చూడండి చిన్న మొక్క అయినా సరే చూడండి ఎంత బాగా మొగ్గలు అనేవి వచ్చాయో. దీనికి కూడా చుట్టూ పోసుకుందాం. ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ పెట్టాను. ఇది కూడా మందార చెట్టు ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి చూడండి. దీనికి నల్ల పేనుబంక మళ్ళీ మిల్లీ బగ్స్ అన్ని పట్టిసేయండి. దీనికి వేప నూనె అనేది స్ప్రే చేశాను. మళ్ళీ వేపాకులతో కషాయం తయారు చేశాను, అది కూడా స్ప్రే చేశానండి. అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా అయితే మనకి చిగుళ్ళు అనేవి వచ్చాయి. ఇది కూడా మరువం. ఇది చిట్టి గులాబండి. చూసారా మొగ్గలు ఎలా వచ్చాయో, చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. చాలా చిన్న చెట్టు. ఇది మందార చెట్టు. మనం కార్డ్బోర్డ్స్ పేపర్తో పెట్టుకున్నాం కదా ఆ మందార చెట్లు. ఓన్లీ కార్డ్బోర్డ్ పేపర్స్ కిచెన్ వేస్ట్ వేస్తే మొక్కలు అనేవి చనిపోతున్నాయని అంటున్నారు కదా, అలా ఏం లేదండి. ఏ మొక్కలు చనిపోలేదు. చూసారా మొగ్గలు అనేవి ఎంత బాగా వచ్చాయో చూడండి. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో.
అటు సైడ్ పెటూనియా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, వాటిని కూడా పోసుకుందాం. ఇవి పెటూనియా ఫ్లవర్స్ అండి. ఇవి దాలియా. ఇది శంఖం చెట్టు. ఈ బంతి చెట్టుని ప్రూనింగ్ చేస్తామండి, మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది చామంతి చెట్టు. ఇది పుదీనా. ఇది శంఖం పువ్వులు అండి, వేసి 1 month అవుతుంది. చూడండి ఎంత చక్కగా మొక్క అనేవి వచ్చాయి. ఇవన్నీ 3 కలర్స్ అండి ఇవి. ఇది క్రోటన్స్. ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అయితే చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే వచ్చిందో. ఇది కూడా మనీ ప్లాంట్. బోత్ సైడ్ అయితే వేసాం, అటు సైడ్ ఇటు సైడ్. ఇది కూడా క్రాటన్స్. అలాగే పైన కూడా ఉన్నాయండి, పైన కూడా ఉన్నాయి. పైన కూడా ఈ వాటర్ని తీసుకెళ్ళి పైన కూడా పోసుకుందామండి. సేమ్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.